హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు సండే స్పెషల్ వచ్చి మా ఇంట్లో ప్రాన్స్ కర్రీ అండ్ బగారా రైస్. ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కేంతలోపు మాట్లాడుకుందాం. ప్లీజ్ అండి, నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. నేను చాలా డేస్ అవుతుంది వీడియోస్ చేయక. నా వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్లో చెప్పండి. ఆయిల్ వేడెక్కాక దాంట్లోకి కొద్దిగా బిర్యానీ ఆకు, లవంగా, చెక్క, పట్ట ఇవి వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. నా షార్ట్స్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. వీడియోస్కి అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. వీడియోస్ కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. ఒక 4 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని అవి కూడా ఆయిల్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఈ ప్రాన్స్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి 2 పచ్చిమిర్చి కూడా బాగా కలిపేయండి. అవి కొంచెం మగ్గినాక ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, అంతవరకు మగ్గించుకోండి. దాంట్లోకి ఒక 1-2 స్పూన్స్ వరకు సాల్ట్ వేయండి. మన టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. దాంట్లోకి కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేయండి. బాగా ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేయండి. ఆయిల్ కూడా బయటకు వచ్చేసిందండి. ఇప్పుడు కడిగిన ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి కూడా దాంట్లో వేసేసేయాలి. ఇవి పచ్చి వాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోండి. అందులోకి వాటర్ వస్తుంది. వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఆయిల్ బయటికి వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ప్లీజ్ అండి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి. ఈ వీడియో ఎక్కడి వరకు షేర్ అయిందో కామెంట్లో చెప్పండి. మీరు ఎక్కడి నుంచి చూసారో. ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసాక దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కారం ఈ 2 వేసి మిక్స్ చేసుకోండి. నాది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న వీడియో స్లిప్ అయిపోయింది. కారం 2 స్పూన్స్ వేసుకోండి. మన టేస్ట్ తగ్గట్టుగా బాగా కలిపేయండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 3 టమాటాలు, కొత్తిమీర, పుదీనా ఈ 3 మిక్స్ చేసుకున్నాను. ఈ మిక్స్ చేసిన మిశ్రమాన్ని ఈ ప్రాన్స్ దాంట్లో వేసేయండి. ఇది కూడా పచ్చివాసన పోయేంతసేపు బాగా ఉడికించండి. దాంట్లో కొంచెం అదే మిక్సీలో కొద్దిగా వాటర్ వేసి ఉడికించండి. ఇలా ఉడుకుతున్న దాంట్లో కొద్దిగా గరం మసాలా వేసి కలిపేయండి. ఎలాంటి వీడియోస్ తీయాలో కామెంట్లో చెప్పండి. నేను ఛానల్ పెట్టి చాలా డేస్ అవుతుంది కానీ ఎలాంటి వీడియోస్ తీయాలో ఐడియా లేక తీయట్లేదు. దాంట్లో కొంచెం కొత్తిమీర వేయండి. ప్రాన్స్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు బగారా రైస్ అండి. ఒక బగోని పెట్టుకొని దాంట్లోకి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక దాంట్లోకి బగారా ఆకు, గరం మసాలా, పచ్చిమిర్చి ఇవి వేసి బాగా కలిపేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి ఆనియన్, క్యారెట్ ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోండి. బగారా రైస్ అందరికి వచ్చు, కానీ నా స్టైల్లో చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఈ ప్రాన్స్ కర్రీలోకి ఈ రైస్ చాలా బాగుంటుంది. చికెన్ కైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోండి. కొద్దిగా కస్తూరి మేతి కూడా వేయండి. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ రైస్ దీంతో అంటే 2 గ్లాసుల రైస్ కడిగాను. దాంతోనే 4 గ్లాసుల వాటర్ వేయాలి. నేను ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేశాను.
ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోండి. బియ్యం దేంతో అయితే తీసుకుంటామో నేను 2 బియ్యం తీసుకుంటే 4 గ్లాసుల వాటర్ వేసాను. దీంట్లోకి సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇంకా సాల్ట్ వేయగానే వాటర్ బాయిల్ అవుతుంది కదా, దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసేసి ఒక్కసారి కలిపేయండి. టెన్ మినిట్స్లో బగారా రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇది నా వీడియో అండి. ఈ సండే స్పెషల్, మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి.